పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది. విజయవాడ సాక్షిగా, కనకదుర్గమ్మ సాక్షిగా ఇటువంటి దాడులను ఎలా చూస్తారు మీరు? ఇటువంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక ప్రజాస్వామ్యంలో ఒక మచ్చ అంటిది. ప్రజాస్వామ్యంలో ఒక ప్రజానాయకుడిని, మన ప్రీతం ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్ ఈస్ ఏ ప్రీ ప్లాన్డ్ ఒక దాడి అనమాట. అందుకన్నా చెప్పాలంటే మర్డర్ అని కూడా అంటున్నారు, హత్యా ప్రయత్నం అని కూడా అంటున్నారు. అదే మనకి కొంచెం ఇక్కడ తగిలింది, నుదుటి మీద తగిలింది, అక్కడ కాకుండా ఎక్కడికైనా తగిలి ఉంటే ఏమైంది? తెలుగుదేశం వాళ్ళు చాలా హేళనగా, చాలా హేవ్యంగా మాట్లాడుతున్నారు. ఇది కోడికత్తి 2.0 అని కూడా చెప్పారు. అది వాళ్ళకి అలవాటే కదా. ఇప్పుడు బురద వెళ్తారు, చేస్తారు చేసే పని, కుట్రలు పన్నుతారు, కుట్రలు పన్నటం, తలకాయలు తీయటం. ఇలాగ గతంలో కూడా వంగవీటి రంగా గారిని హత్య చేశారు. దాని తర్వాత ఎన్టీ రామారావు గారిని పదవిచ్యుతుని చేశారు. ఇవాళ మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఈ రకంగా ప్రయత్నం. లోకేష్ గాని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఇటువంటి దాడులు జరుగుతున్నాయని కూడా చెప్తూ ఉన్నారు. నిజమేది? ఇటువంటి కేవలం వాళ్ళ చర్యల వలన వాళ్ళు ఏదైతే ప్రజలకు వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పి ఎంకరేజ్ చేశారో దానివల్లనే ఈ దాడులు జరుగుతున్నాయి, అంతకన్నా ఏం లేదు. రాయలసీమ మరి మొత్తానికి గుంటూరు, ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా వచ్చినటువంటి ఈ ఏదైతే బస్సు యాత్ర ఉందో విజయవాడలో జరగడం విజయవాడకి మచ్చ కాదా? విజయవాడకి మచ్చ అంటే కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది మా గడ్డ, మా గడ్డలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ప్రజాదరణ పొందుతున్నాడు, అది ఓర్చుకోలేక వాళ్ళు ఈ రకంగా దాడి జరిపించడం అనేది జరిగింది. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు, ప్రజలందరూ కూడా గమనిస్తానే ఉన్నారు. వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్తారని చెప్పి మేము